బయట పెడతాను అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక సన్నీ అయితే స్వర దగ్గరికి అయితే వస్తాడు. అమ్మా, ఇంతకాలం ఈ విషయాన్ని నీతో చెప్పాలనే చెప్పలేక మౌనంగా ఉండిపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నానమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నువ్వే వెళ్ళి మాట్లాడి మా ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ చేయాలి అంటూ అనంగానే నా కొడుక్కి ఏం తక్కువ, నేను వెళ్ళి అడగంగానే ఖచ్చితంగా అమ్మాయి ఒప్పుకుంటుంది. ముందు అమ్మాయి ఎవరో చెప్పరా, నేను వెళ్ళి కలిసి మాట్లాడతాను, నువ్వు పెళ్లి చేసుకుంటాను అనడమే చాలా గొప్ప విషయం. నేను వెళ్ళి ఖచ్చితంగా అమ్మాయిని ఒప్పించి మీ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేస్తాను అంటూ స్వర అయితే చెప్పంగానే ఆ మాటకి సన్నీ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఖచ్చితంగా ఒప్పిస్తావు కదమ్మా, ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది కదా అంటూ అనంగానే నా బిడ్డకి ఏం తక్కువ, గొప్ప హోదా, అందం, అనుకువ, మంచితనం అన్నీ ఉన్నాయి. ఇలాంటి వాడు భర్తగా వస్తాడు అంటే ఏ ఆడపిల్ల మాత్రం వద్దనుకుంటుంది చెప్పు. తను ఖచ్చితంగా ఒప్పుకుంటుందిలే, నేను వెళ్ళి మాట్లాడతాను కదా, ముందు నాకు అడ్రస్ ఇవ్వు అంటూ అనంగానే సన్నీ అయితే స్వరాకి అడ్రస్ అయితే ఇస్తాడు. ఇక ఆ అడ్రస్ తీసుకుని స్వర అయితే చెప్తూ ఉంటుంది, నేను ఈరోజు మధ్యాహ్నమే వెళ్తాను, అమ్మాయితో మాట్లాడతాను, నీకు శుభవార్త చెప్తాను అంటూ స్వర అయితే అనంగానే నువ్వు చెప్పే శుభవార్త కోసమే ఎదురు చూస్తానమ్మా అంటూ సన్నీ అయితే డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఇక మధ్యాహ్నం అవ్వంగానే స్వర అయితే రెడీ అయ్యి ఇక సన్నీ ఇచ్చిన అడ్రస్కి అయితే వెళ్తుంది. ఇక డోర్ ఓపెన్ చెయ్యంగానే ఇక స్వరాన్ని చూసిన కైలా అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీరు అంటూ అనంగానే నా పేరు స్వర అమ్మ, నేను డీసీపీ సందీప్ వాళ్ళ అమ్మని, అంటే వాడి పేరు సన్నీ అంటూ అనంగానే అంటే డీసీపీ సందీప్ చిన్ననాటి సన్నీయా, అప్పుడున్న అహంకారం ఇప్పుడు కూడా తగ్గలేదన్నమాట అంటూ అనుకుంటూ ఉంటుంది కైలా. ఏంటమ్మా, లోపలికి రావచ్చా, బయట నుంచి మాట్లాడాలా అంటూ అనంగానే అయ్యో రండి మేడం, మీరు లోపలికి రండి అంటూ పిలుస్తూ ఉంటుంది కైలా. అయితే నువ్వు ఆశనీయే కదా అంటూ అనంగానే అవును మేడం, నేను ఆశనీనే అంటూ చెప్పంగానే అప్పుడే స్వర అయితే అడుగుతూ ఉంటుంది, డొంక తిరుగుడుగా కాకుండా డైరెక్ట్గా పాయింట్కే వచ్చేస్తున్నాను. మా సన్నీ నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, ఆ విషయం చెప్పడానికే వచ్చాను, మీ ఇద్దరికీ పెళ్లి చేద్దామని నీతో మాట్లాడడానికి వచ్చాను అంటూ అనంగానే అప్పుడే మాటికి ఒక్కసారిగా షాక్ అవుతుంది కైలా. అయితే మేడం అంటూ గట్టిగా అరుస్తుంది. ఏమైందమ్మా, ఏం జరిగింది, అలా అరుస్తున్నావేంటి అని అడుగుతూ ఉండగా ఇంతలో అప్పుడే శివ అయితే వస్తాడు. ఇక లోపలున్న స్వరాన్ని చూసి అమ్మా అని పిలవంగానే ఆ పిలుపుకి స్వర అయితే ఒక్కసారిగా శివ దగ్గరికి అయితే వస్తుంది. అది చూసిన కైలా కూడా షాకే చూస్తూ ఉంటుంది. ఏంటి శివ, మేడంని అమ్మ అని పిలుస్తున్నావు అంటూ అనంగానే అమ్మా నువ్వు బ్రతికే ఉన్నావా, నువ్వు బ్రతికే ఉన్నావా అంటూ అడుగుతూ ఉంటాడు శివ. అయితే నేను బ్రతికుండడం ఏంటి బాబు, నువ్వెవరు, ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అంటూ అనంగానే నేనమ్మా నీ బాబీని, నీ బాబీనమ్మా అంటూ అనంగానే ఆ మాటికి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది స్వర. అయితే ఏంటి శివ నువ్వు చెప్పేది, నువ్వు బాబీవా అంటే నా డ్యాస్ గాడివా అంటూ అనంగానే నీ డ్యాస్ గాడినా అంటే నువ్వు కైలాయా అంటూ అడుగుతూ ఉంటాడు బాబీ. అయితే అవును బాబీ, నేనే నీ కైలాని అంటూ అనంగానే ఇద్దరు మాటలకి స్వర అయితే ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతలో అసలు ఆశని స్వరతో ఏం మాట్లాడుతుందో, పెళ్ళికి ఒప్పుకుంటుందో లేదో అని వాళ్ళ మాటలు వినడానికి సన్నీ అయితే అక్కడికి వస్తాడు. వీళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, ఆశని కైలాయ, ఈ శివగాడు బాబీయా, అంటే ఆశని బాబీని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోదన్నమాట. నేను ఆశనిని ప్రాణంగా ప్రేమించాను,
తన ప్రేమ నాకు దక్కవలసిందే. ఈ శివగాడు బాబీగాడని తెలిసింది కాబట్టి ఖచ్చితంగా వీణ్ణి బ్లాక్మెయిల్ చేసి ఆశని నా సొంతం చేసుకోవాలి. అప్పుడు అమ్మని ఎలా సొంతం చేసుకున్నానో ఇప్పుడు యాసినీని కూడా సొంతం చేసుకోవాలి అంటూ అనుకుంటూ ఉంటాడు సన్నీ. అయితే ఇంతలో స్వర అయితే చెప్తూ ఉంటుంది, నువ్వు బాబీ, నువ్వు కైలా, నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు మీ మాటల్లోనే తెలుస్తుంది. మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది అంటూ స్వర అయితే వాళ్ళిద్దరికీ మాటిస్తుంది. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతాడు సన్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.